వెరీ సీనియర్ యాక్టర్. ఆయన నవ్విస్తారు, ఏడిపిస్తారు, కోపం తెప్పిస్తారు, కవ్విస్తారు. ఆయన తర్వాత ఎవరైనా కామెడీ చేసినా సరే నాకేంటిట అని కామెడీ చేసినా సరే, అటు విలన్ని చూపించినా సరే, ఆయన తర్వాతే ఎవరైనా శ్రీ కోటా శ్రీనివాసరావు గారు ఇప్పుడు మాట్లాడబోతున్నారు. మైక్ మీ దగ్గరికి వచ్చింది సార్. అందరికీ నమస్కారం. పేరు పేరున పెద్దలు వెంకయ్యనాయుడు గారికి, పెద్దలు మిగిలిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మురళీమోహన్ గారు, ఆయన గురించి మాట్లాడాలి. నేను ఏమీ మాట్లాడదలుచుకోలేదండి, ఒకటే చెప్పదలుచుకున్నా. ఆయన పంపించిన ఇన్విటేషన్ కార్డు ఉందే, దాని మీద ఆయన బొమ్మ కింద ఒక 5 సెంటెన్సులు రాశారు. అదే మురళీమోహన్, ఇంకంతకంటే ఏం లేదు. ఇప్పుడు అదే చెప్పాను మురళీమోహన్ గారి. మురళీమోహన్ గురించి ఎక్కువ మాట్లాడక్కల, 5 సెంటెన్స్ చాలు. అంత గొప్ప వ్యక్తి, నాకు బాగా పరిచయాలు. వారి తమ్ముడు అశోక్ గారు, ఇక వారి మేకప్ మ్యాన్, వారి పర్సనల్గా అన్నీ చూస్తారు. రాము, కొల్లి రాము, అందరూ నాకు చాలా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, నేను ప్రతిఘటన సినిమాతో ఫస్ట్ 5కి వచ్చినప్పుడు ఫస్ట్ పిక్చర్ నేను చేసిన నెక్స్ట్ పిక్చరు ఇదే నా సమాధానం అనేది మురళీమోహన్ గారి పిక్చరు. ఫస్ట్ టైం సినిమా కంపెనీ మీద ఫ్లైట్ ఎక్కాం మెద్రాసు. ఈ కొల్లిరామే ఫ్లైట్ ఎక్కించాడు. అక్కడ పాముర హోటల్లో 305లో చేర్చారు. అది నెల 15 రోజులు అలాగే ఉండిపోయాను. ఆయన హ్యాండ్ అంత మంచిది. ఇంతకంటే ఎక్కువ సుత్తి కొట్టదలుచుకోలేదు. పెద్దలు చాలామంది మాట్లాడాలి. 5 అక్షరాలని మరీ మరీ చెప్పుకుంటూ, వారి నిండు 100 ఏళ్ళు కుటుంబంతో ఆనందంగా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖంగా ఆనందంగా జీవించాలని ఆ నటరాజుని కోరుకుంటూ, అవకాశం ఉన్నప్పుడల్లా మంచి సినిమాల్లో నటించాలని, టీవీల్లో కానీ నటించాలని కానీ మన అలరించాలని మరీ మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నమస్తే. కోటా గారికి బొకే మరియు మొమెంటోని అందించవలసిందిగా ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్, ఆర్గనైజింగ్ కమిటీ కోఆర్డినేటర్ శ్రీ ప్రదీప్ గారిని కోరుతున్నాము. బొకే మరియు మొమెంటో అందిస్తున్నారు. వెరీ సీనియర్ యాక్టర్, ఎంతో ఓపిక చేసుకుని మురళీమోహన్ గారి మీద ఆయనకున్న ఇష్టంతో ఇక్కడికి విచ్చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అయితే డాక్టర్ శ్రీనివాస్ పొట్లూరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాము. మురళీమోహన్ గారు యాజ్ అ లీడర్ ఏవి చూసాము. అయితే లెట్ మీ కాల్ వన్ మోర్ లీడర్ ఆన్ టు ద డయస్. ఐ రిక్వెస్ట్ రఘురామరాజు గారు ఎంపీ, వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం.